ఓన్ డెసిషన్స్ తీసుకోమాక నా దగ్గర బతకాలంటే. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. వీకెండ్ వైబ్స్, వీకెండ్ జోషు అవేం నాలో లేవు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే. ఎందుకంటే బాగా కోల్డ్ ఎక్కువైపోయి ఏంటో లైట్గా అలా లో ఫీవర్ ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల ఏం బాగాలేదు. సో మనకు ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా ఇళ్ళకి కొన్ని తప్పని పనులు ఉంటాయి కదా, అలాంటివన్నీ ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. యూజువల్గా ఇక్కడ మేమే ఉంటున్నాం, ఎవరు చేసి పెట్టడానికి లేరు కాబట్టి తప్పదు. ఇంకా సాటర్డే కాబట్టి తనకి కుదిరినంత హెల్ప్ అయితే తను చేశారు. కానీ కొన్ని మనం చేసుకునేవే ఉంటాయి. నేను మీకు ముందు వీడియోస్లో చెప్పినట్టే మా హస్బెండ్కి పనులు చేయడం అలవాట్లేదు కాబట్టి ఏదో పాపం తన వల్ల అయినంత వరకు అయితే చేస్తూనే ఉంటారు. నేను చెప్పినట్టే కొన్ని తప్పకుండా నేను చేయాల్సినవి ఉంటాయి కదా, అలాంటివి మాత్రం చేస్తూ ఉంటాను. సో మార్నింగ్ లేవగానే టీవీ ఆన్ చేసి నాకు నచ్చినట్టు విష్ణు సహస్రనామం అయితే పెట్టారు. సాటర్డే కాబట్టి ముందు సుప్రభాతం, తర్వాత అది ప్లే అవుతుంది. అదైతే వింటూ ఫస్ట్ డేని కాఫీతో అయితే స్టార్ట్ చేసాం. మేము కాఫీతో డే స్టార్ట్ చేసాం. తనకైతే పాలు కలిపాను, చల్లారుతున్నాయి. ఈలోగా తనేదో తన పనిలో బిజీగా ఉంది. మార్నింగ్ లేస్తూనే ఏదో క్రాఫ్ట్ వర్క్ అని ఏదో ఒకటి తను ఎంగేజ్ చేసుకుంటూ చాలా బిజీగా ఉంటుంది పాపం. ఇంకా అవన్నీ బోర్ అయిపోయినాయి అనుకున్నప్పుడు అప్పుడు మా వైపు డైవర్ట్ అవుతుంది అనమాట. మీరు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నాతో ఆడుకోవట్లేదు, అలాంటివన్నీ అప్పుడు వస్తాయి. సో ఫైనల్గా ఈ రూమ్ అయితే నీట్గానే ఉంచుతుంది. ఎప్పుడు తీసినవి అప్పుడు ఎక్కడక్కడ పెట్టేస్తూ పొద్దున్న ఏం పనిలో బిజీగా ఉందంటే అవుట్పుట్ ఇదనమాట. ఇది తన బ్రైడ్ అంట, జడ. నా జడ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి అని పెట్టింది. అండ్ అలా తనకు పాలు, మా కాఫీలు అవన్నీ అయిపోయాయి. ఇంకైతే ఫ్రెష్ అయిపోయి నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను. లక్కీగా ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంది కాబట్టి ఏం పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు. వాటితో సర్వైవ్ అయిపోయాం. ఇలా బాగాలేనప్పుడు అవి ఉండడం కొంచెం బాగానే హెల్ప్గా అనిపిస్తుంది. పర్టికులర్గా దోసపిండి, ఇడ్లీ పక్కన పెడితే దోసపిండి ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. దాంతో ఉత్తప్పం వేసుకోవచ్చు, గుంత పొంగనాలు వేసుకోవచ్చు, లేకపోతే వర్స్ట్ కేసులో ఓన్లీ సింపుల్ దోశ అయితే వేసుకోవచ్చు కదా. అది అలా అయితే ఇడ్లీ పెట్టుకొని తినేసాం. ఇంకా అవన్నీ నేను క్లిప్స్ అని రికార్డ్ చేయలేదు. ఇది డైరెక్ట్ లంచ్ టైం అనమాట. ట్యాబ్లెట్ వేసుకొని కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఇంకా లేచి ఏం చేద్దామంటే కూరగాయలు అయితే అన్నీ ఉన్నాయి. బెండకాయ, వంకాయ, టమాటో అన్నీ ఉన్నాయి. కానీ దోసకాయ తీసుకొచ్చాను కదా, నాకు నోరు బాగాలేదేమో, బాగా దోసకాయ పచ్చడి తినాలనిపించింది. సరే ఆ చట్నీ చేసేసి ముద్దపప్పు చేసేద్దాం, ఇష్టంగా తింటారులే, నెయ్యి ఎలాగో ఉంటుంది కదా అని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇది నా స్టైల్లో దోసకాయ పచ్చడి. మన ఏపీలో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇలానే చేస్తారు మ్యాక్సిమం అందరూ. భోజనాల్లో పెడతారు ఈ పచ్చడి, ఎక్కువ భోజనాలు పచ్చడి అనేదాన్ని నేను చిన్నప్పుడు. చాలా చాలా బాగుంటుంది మన సైడ్ దోసకాయతో చేసుకుంటే. ఈ దోసకాయ ఏమంత టేస్ట్ ఉండదు, ఏదో ఆల్టర్నేట్ అంటారు చూసారా, అలా అనమాట. ఇంకేదో దొరికిందంతా సాటిస్ఫై అవ్వడం అన్నట్టే ఉంటుంది. ఎందుకు అలా అంటున్నానంటే మన సైడ్ దొరికే ఆ ఎల్లో రౌండ్ దోసకాయలు ఉంటాయి చూసారా, వాటిల్లో ఒక టైప్ ఆఫ్ పులుపు ఉంటుంది మీకు ఆ పీస్లో. ఆ పులుపుతో చాలా మంచి టేస్ట్ వస్తుంది. వీటిలో అలా ఉండదు, ఏంటో చప్పగా ఉంటాయి దోసకాయలు. ప్లస్ పర్టికులర్గా ప్రతి దోసకాయలో గింజలు చేదుగానే ఉంటాయి. మీరు కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు ఆ విషయం మాత్రం. అది సంగతి. ఇంతకీ చట్నీ ఎలా చేస్తున్నానంటే ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని మీ రుచికి సరిపడా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ దోసకాయకి 2 టమాటోలు, ఒక పెద్ద వంకాయ అయితే తీసుకున్నాను అంతే. వాటిని చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవడమే. మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు అయితే వేసుకొని మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అప్పుడు ఎలాగో చూసారా, ఇప్పుడు హాఫ్ ఏంట్లేండి, మోర్ దెన్ 60% మగ్గిపోయాయి. సో మొత్తం ఒకసారి కలిపేసి, ఈ ప్యాన్ కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి అంటుకుంటుంది, కానీ ఏం ప్రాబ్లం లేదు, మనం దగ్గరుండి కలుపుతాం కాబట్టి.
ఫైనల్గా కొన్ని గార్లిక్ అయితే వేస్తానన్నాను కదా, అవి వేసేయడమే. అండ్ ఈ గ్యాప్లో నేను దోసకాయ కూడా కట్ చేసుకున్నాను. నాకు దోసకాయలో గింజలు అంటే చాలా ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండదులేండి, తీసేస్తారు. బట్ నాకు ఇష్టం. కానీ ఈ దోసకాయలో గింజలు అసలు మనం తినలేం, కట్టిక చేదుగా ఉంటాయి అసలు ఎప్పుడు చూసినా సరే. మరి వీళ్ళు దాన్ని ఒక ఫ్రూట్లా తింటారు, ఎలా తింటారో ఆ సీడ్స్ తీసేసుకొని చప్పగా, ఒక టేస్ట్ పాడు ఏమి ఉండదు. ఏదో దోసకాయ అంటే దోసకాయ అన్నట్టు ఉంటుంది. సేమ్ ఇలాంటి దోసకాయలే మళ్ళీ నేను బెంగళూరులో చూశాను మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అవి బాగానే ఉంటాయి. మరి ఇదే ఏంటో మరి, చూడడానికి మాత్రం రెండు ఒకేలా ఉంటాయి అవి ఇవి. కానీ వాటికి కొంచెం దోసకాయ టేస్ట్ ఉంటుంది, కానీ వీటికి మాత్రం అసలు ఉండదు. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆ చల్లారిన మిక్స్ అంతా తీసేసుకోండి. ఇంక ఇప్పుడైతే ఉప్పు జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ముందుగా ఈ పేస్ట్ని అంతా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న దోసకాయలను యాడ్ చేసుకొని జస్ట్ అలా ఒక పల్స్ ఇచ్చి ఆపేసేయండి. దోసకాయలు మెత్తగా పేస్ట్ అయిపోతే మళ్ళీ బాగుండదు, మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ ఉంటేనే బాగుంటుంది. నా దగ్గర అయితే మన చింతపండు పేస్ట్ కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేశాను. మీరు నార్మల్ చింతపండు యాడ్ చేస్తుంటే మగ్గించండి దానిలో. ఇంక ఇలా మిక్సీ పట్టేసుకున్నాను దాన్ని. ఉప్పు వేయడం మర్చిపోయాను, అంతా చెప్పాను. కానీ ఫైనల్గా ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసి, చెప్పానుగా దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒక జస్ట్ అలా పల్స్ ఇచ్చేసి చక్కగా హింగ్తో తడక పెట్టుకున్నారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. నాకైతే ఏ టేస్ట్ తెలియదు, ఇంత ఇష్టంగా చేసుకున్నాను. కానీ మా వాళ్ళు చాలా బాగుందని చెప్పారు. నాకు మాత్రం ఈరోజు అంటే మండే కూడా ఏం టేస్ట్ తెలియట్లేదు, అంత చెత్తలా అయిపోయింది నోరు, ఏంటో మరి అర్థం కాలేదు. అది సంగతి. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే బోల్డ్ అంత మోటివేషన్ వస్తుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇదైతే మా లంచ్ ప్లేట్, చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా. రోజు మార్నింగ్ ఎండ, ఆఫ్టర్నూన్ 3-4 అవగానే ఇది పరిస్థితి. ఫుల్ గాలి, వాన, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అది మా లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్ అవ్వడమే బ్యాలెన్స్. డైలీ ఒక 1-1.5 అవర్ మాత్రం ఇలా వర్షం వచ్చేసి చక్కగా మార్నింగ్ నుంచి ఫీల్ అయిన వేడిని అంతా మర్చిపోయేలా చేస్తుంది. అండ్ కొంతసేపు రిలాక్స్ అవుదాం అనుకున్నాం కదా, అలానే అయ్యాం. కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మా పాప ఇవి మొన్న గ్లో ఇన్ ద డార్క్ స్టిక్కర్స్ మొన్న రిటర్న్ గిఫ్ట్స్లో ఇచ్చాం కదా మనం, అందులో ఉంది, ఇది పార్ట్ ఆఫ్ దట్ గుడీ బ్యాగ్. సో అవి సీలింగ్కి స్టిక్ చేయాలని ముందు రోజే అనుకున్నాం. ఇంకా తన చెవులో ఒకటి పడిందంటే అది అయ్యే వరకు మనల్ని వెయిట్ చేయనివ్వదు. కాబట్టి ఇంకా సాటర్డే కాబట్టి వాళ్ళ డాడీని పనిలో పెట్టేసింది, లేకపోతే మేమిద్దరం రంగంలోకి దిగేవాళ్ళం. నేనైతే వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. అండ్ మేము బ్యాక్గ్రౌండ్లో ఎలా మాట్లాడుకుంటాం, ఎలా జోక్స్ వేసుకుంటాం అనేది దీని నుంచి కొంచెం ముందే నేను క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. యాక్చువల్గా ఇవన్నీ స్టిక్ చేసేసిన తర్వాత గ్లో ఇన్ ద డార్క్ కదా, సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఎలా గ్లో అవుతాయో చూద్దామని నా ప్లాన్. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కెమెరా ఆన్ చేయగానే నా ఫోన్ వెరైటీగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. సో దాని గురించి మేము బ్యాక్గ్రౌండ్లో ఏం మాట్లాడుకున్నాం ఏంటి అనేది యాడ్ చేశాను. చూసి మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఫైనల్గా అవైతే 10-11 ఉన్నాయి సంథింగ్. వాటిని అక్కడక్కడ అడ్జస్ట్ చేయాలి కదా, అదే పనిలో భాగంగా. మా హస్బెండ్ చాలా పర్ఫెక్షనిస్ట్, అన్నీ పర్ఫెక్ట్గా మెజర్మెంట్ చూసినట్టు స్టిక్ చేస్తారు. అదే ఫ్లాష్ ఆన్ చేసేసుకుంది కోతి మొహంది. ఎలా నీకు నేను చెప్పానే ఆన్ చేయమని? నీ సోది ఓన్ డెసిషన్స్ తీసుకోమాక నా దగ్గర బతకాలంటే. అమ్మో ఏంటి జ్యోతి ఇంత వైల్డ్గా మాట్లాడుతుంది అనుకోకుండా, అది నా ఫోన్ గురించి జస్ట్ అలా కామెడీ చేస్తున్నాను. లేకపోతే నేనేదో గ్లో ఇన్ ద డార్క్ షూట్ చేద్దామని ఆన్ చేస్తే దానంతా అదే ఫ్లాష్ ఆన్ చేసేసింది. హౌ డేర్ అసలు. అది సంగతి. అలా ఉంటాయి మా మాటలు. అండ్ ఇక్కడ అవన్నీ స్టిక్ చేసేసరికి మా వాళ్ళు అలసిపోయారు. స్నాక్స్ కావాలి, స్పెషల్గా కావాలి. బయట కొంచెం వర్షం పడితే చాలు, ఇంట్లో వేడివేడిగా కావాలి. ఆల్రెడీ పల్లి పట్టి మురుకులు ఉన్నాయి తినమన్నాను, ఆహా అన్నారు. సరే మా పాప నోట్లోంచి పాస్తా కావాలని వచ్చింది. సరే అవైతే చేద్దాం కదా అని
రెడీ చేశాను. మనందరం పాస్తా ఉడకబెట్టుకోవడానికి చాలా అష్టకష్టాలు పడుతూ ఉంటారు. నేను ఇది మీతో ప్రతిసారి షేర్ చేద్దాం అనుకుంటాను కానీ మర్చిపోతున్నాను. ఏం లేదు, సింపుల్గా మీరు ఎన్ని పాస్తా కావాలో అన్ని వేసి కొంచెం సరిపడా కన్నా కొంచెం ఎక్కువ వేయండి. వాటరు యాడ్ చేసి కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె, పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండటానికి వేసి ఒక్క విజిల్ ఇచ్చారంటే చక్కగా కుక్ అయిపోతే వాటి దగ్గర కూర్చొని మీరు వంటకాల మీద తపస్సు చేయాల్సిన పని లేదు. టిప్ నచ్చితే ఫాలో అయిపోండి పాస్తా లవర్స్ అందరూ. అండ్ మీ అందరికీ తెలిసినట్టే నేను చాలా బేసిక్గా చేస్తాను పాస్తా. నేను ఎక్కువ వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసినా సరే మా పాప తిందు, తనకి ఇలానే ఇష్టం కాబట్టి ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని, అండ్ చెప్పడం మర్చిపోయాను, ఆ ప్రెషర్ కుక్కర్లో ఉడికిపోయిన పాస్తాని ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకొని చల్లనీళ్ళతో కడిగేసేయండి. సో దట్ అప్పుడు విడివిడిగా బాగుంటాయి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ముందుగా నా దగ్గర రెడీమేడ్ పిజ్జా పాస్తా సాస్ ఉంటుంది. ఇందులో వేస్ట్ చేస్తేనే మా అమ్మాయి తింటుంది. నేను రెడ్ సాస్ సపరేట్గా చేసినా సరే తినదు కాబట్టి ఎప్పుడో ఒకసారి పెట్టేదే కాబట్టి ఓకే అని నేను కూడా కానిచ్చేస్తాను. ఇంక ఇప్పుడు ఆ సాస్ వేసుకున్నాం కదా, దాన్ని చక్కగా ఫ్రై చేసుకోండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు, అంటే పచ్చివాసన పోతుందన్నమాట అప్పుడు. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాస్తా, మ్యాకరోనీ, సోకాల్డ్ ఏదో ఒకటి యాడ్ చేసేసుకోండి. ఇదైతే పాస్తానే, మ్యాకరోనీ కాదు, చిన్న సైజులో వచ్చాయి అంతే, మరీ పొడవుగా కాకుండా. అది వాటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనకి పిజ్జా పాస్తా సాస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది, కానీ పైనుంచి కొంచెం పడుతుంది, లేకపోతే చప్పగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆరిగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఆ సాల్ట్ యాడ్ చేసి, ఇంకా కారం కోసం ఏం అవసరం లేదు, చిల్లీ ఫ్లేక్స్లో వచ్చే కారం సరిపోద్ది మా అమ్మాయికి అయితే. మీరు కొంచెం కారం కావాలంటే మరి స్పైస్ ఎలా యాడ్ చేసుకుంటారు అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఈరోజు మేము కూడా కొంచెం స్నాక్గా తింటాం కాబట్టి ఫైనల్గా ఇందులో కొంచెం చిల్లీ టమాటో సాస్ అయితే యాడ్ చేశాను. దానివల్ల కొంచెం స్పైస్ వస్తుంది అంతే. పిల్లలకైతే ఇది పర్ఫెక్ట్ అండి. దీనిలో మీరు ఏమి ఇంకా చేంజెస్ చేయకుండా ఇలానే చేసి పెట్టండి, మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. మన సబ్స్క్రైబర్ ఒకటి ట్రై చేసి నాతో పిక్స్ కూడా షేర్ చేశారు, వాళ్ళ బాబుకి నచ్చిందని, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేశాను, బాగా మిక్స్ చేసుకొని ఈ గ్యాప్లో నేను నా దగ్గర చీజ్ క్యూబ్స్లో ఉంది, స్లైసెస్ లేదు కాబట్టి దాన్ని అయితే గ్రేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ గ్రేట్ చేసిన చీజ్ కూడా యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసారంటే చక్కగా చీజ్ మెల్ట్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఒంట్లో బాగాలేకపోయినా మనం ఆడవాళ్ళకి తప్పని పనులనే, అందులో మనం తప్పించుకోగలిగేది ఈ వంట ఒకటే. మా అయితే ఫుడ్ ఒక్కటే బయట ఆర్డర్ చేసుకొని తినగలం, మిగతా ఏ పనులు తప్పుతాయి చెప్పండి, అన్నీ చేస్తూనే ఉండాలి. ఇంటి క్లీనింగ్ కూడా అనుకున్నంత ఈజీగా వదిలేయలేం పిల్లలు ఉన్నప్పుడు, కాబట్టి ఏదో ఒకటి బేసిక్ హైజీన్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇంటి క్లీనింగ్ కూడా తప్పదు. కాబట్టి మనం సిటీస్లో ఉంటూ ఎవరు సపోర్ట్ లేనప్పుడు ఇలాంటివన్నీ మనకు మనమే మేనేజ్ చేస్తూ వెళ్ళిపోవాలి, ఇంకా అంతకన్నా ఏం చేయలేము. అది ఫైనల్గా నేను చెప్పాలనుకుంది. ఇంకా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు లైఫ్ స్టైల్ బ్లాగింగ్ నచ్చుతుందా లేదా, మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఏదైనా స్పెషల్ రెసిపీ మన ఛానల్లో చూడాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ట్రై చేసి అది హిట్ అయినా ఫట్ అయినా మన ఛానల్లో తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మా పాస్తా కూడా రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ని ఇలా అయితే ఎంజాయ్ చేసేసాం. చాలా స్పెషల్గా టేస్టీగా బాగుంది. మా అమ్మాయి అడిగితే అడిగింది కానీ ఈ వెదర్కి తింటూ ఉంటే చక్కగా మంచి యమ్మీగా టేస్టీగా అయితే అనిపించింది. మీకు ఇలా చల్లగా ఉన్నా, సడన్గా ఏమైనా తినాలనిపించినా మీరు చేసుకునే స్నాక్ ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మా అమ్మాయి ఒక పనితో ఆపదు కదా, అది తినేసిన తర్వాత ఓకే ఊనో ఆడదామని స్టార్ట్ చేసింది. ఊనో ఆల్రెడీ తన దగ్గర ఊనో ఫ్లిప్ ఇవన్నీ ఉన్నాయి. ఊనో నో మెర్సీ అని ఇప్పుడు కావాలని స్టార్ట్ చేస్తే మొన్న బర్త్డే గిఫ్ట్ చేసాం, ఇంకా దాంతో చంపుతుంది. అది మామూలుగా లేదు, నిజంగానే నో మెర్సీ ఆ గేము. మీరు ఎవరైనా ఆడుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.
ఈరోజు గేమ్ నేను కంప్లీట్గా రికార్డ్ చేయలేదు, కానీ ఇంకెప్పుడైనా మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా, మనకి ప్రోగ్రామ్స్ అన్నీ తప్పవు. ఒకరోజు డీటెయిల్డ్గా నేను గేమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలు నోమెర్సీ కాదు ఇది, అసలు ఊనో ఫ్లిప్కి తాతలా ఉంది ఇది. మా హస్బెండ్ అందుకే మొహం అలా పెట్టుకున్నారు పాపం. ఇద్దరు ఆడుతున్నప్పుడైతే మరీ దారుణంగా ఉంది ఈ గేమ్. మేమిద్దరం కూడా చాలాసార్లు ఆడాము, నేను పాప. ఇప్పుడు వాళ్ళిద్దరితో అదే బాధ. నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇద్దరే ఆడుతున్నారు. తర్వాత నేను కూడా జాయిన్ అయ్యానులేండి. మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం. అండ్ సోనీ లివ్లో ఒక వెబ్ సిరీస్ కూడా చూడడం స్టార్ట్ చేసాం మేము, ఫ్లైట్ హైజాక్ గురించి. అది కూడా కాఠ్మండు కనెక్షన్ అని. సో అది ఎవరైనా చూడాలనుకుంటే సోనీ లివ్లో చూసేయండి, చాలా బాగుంది. ఇంకా ఫినిష్ చేయలేదు, లాస్ట్లో ఉంది మాది. ఇది ఈరోజు ఈ సింపుల్ బ్లాగ్ అయితే. ఈ సిక్ డే ఇలా అయితే గడిచింది. సిగ్గా ఉంది కదా అని అలా పడుకొని ఉంటాను, నాకు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి అలా చేస్తూనే ఉంటాను, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూనే ఉంటాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.